హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ హైప్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ లో ఈ మూవీ మిస్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి రోజు పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించినా కూడా మూవీ రెండో రోజు నుండి డ్రాప్ ని హెవీగానే సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఏమాత్రం జోరునైతే చూపించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోవడం చాలా కష్టమనే అనిపిస్తుంది. మొదటి 2 రోజులని పోలిస్తే మూడో రోజు 25 లక్షల దాకా డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 89 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 1.05 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. అలాగే 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 3.39 కోట్ల దాకా షేర్ ని, డేట్ లో 1.22 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 99 లక్షలు, వెస్ట్ లో 60 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, కృష్ణాలో 49 లక్షలు, ఇక నెల్లూరులో 27 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 8.13 కోట్ల దాకా షేర్ ని, అలాగే 11.95 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 81 లక్షల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 68 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 9.65 కోట్ల దాకా షేర్ ని, అలాగే 15.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 39.38 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.